డే 10 ఆఫ్ కన్సిస్టెన్సీ సిరీస్. ఈ రోజు ప్రీ వర్కౌట్ లో బ్రెడ్ ఇంకా ప్రీ వర్కౌట్ తాగేసి జిమ్ కి అయితే వెళ్ళిపోయా. ఈ రోజు జిమ్ లో చెస్ట్ ఇంకా ట్రైసెప్ వర్కౌట్. చెస్ట్ కి ఒక 3 వేరియేషన్స్ ఇంకా ట్రైసెప్ ఒక 3 వేరియేషన్ చేసేసి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఈ రోజు వర్కౌట్ అయిపోయే వరకు కొంచెం లేట్ అయింది. ఇంకా అలానే రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఓట్ షేక్ చేసుకుని ఓట్ షేక్ తాగేసి కాలేజ్ కి అయితే రెడీ అయిపోయా. ఈరోజు కాలేజ్ లేట్ అయిపోయింది. ముందే అటెండెన్స్ లేదనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ బొక్క. మళ్ళీ ఇప్పుడు పోయి రికార్డులు రాసుకోవాలా? అదో సావగాను రోజు. ఫుల్ ప్రెషర్. ఈరోజు జిమ్ లో లేట్ అయిపోయింది, అందుకే ఫస్ట్ పీరియడ్ పోయి. ఈడు చూడు క్లాస్కి లేట్ అవుతుంది అయ్యా అంటే అద్దం ముందర సోగులు పడతాను సుల్లిగాడు. ఇంకా అలా ఆఫ్టర్నూన్ రూమ్కి వచ్చి లంచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళిపోయా. కాలేజ్లో దరిద్రం ఏంటంటే 1 నిమిషం లేట్ వచ్చిన దానికి ఆయన డోర్ వేసేసి స్విమ్మింగ్ అయ్యమన్నాడు బయటికి. ఈరోజు మొత్తం దరిద్రమే. ఏందో మావా, ముందే అటెండెన్స్ లేదంటే మళ్ళీ ఇదొక బాధ. అటెండెన్స్ పోయింది, అన్నీ పోయినాయి, ఇంకేం లేదు, పడుకోవడమే పోయి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంకా చేసేదేం లేక చల్లగా ఒక జ్యూస్ తాగి చక్కగా పడుకున్నా మామ. ఇంక అప్పుడు పడుకొని ఇంకా నైట్ లేసి ఇంకా మనం మీల్ కుక్ చేసుకొని మీల్ తినేసి మళ్ళీ పడుకున్నా మామ. ఫాలో చేయి మామ, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.